పూరి పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జగన్నాథ స్వామి ఆలయం. ఏటా జరిగే రథయాత్ర. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఏటా పూరిలో జరిగే జగన్నాథ రథయాత్రలో పాల్గొంటారు. జై జగన్నాథ అంటూ కోట్లాది భక్తులు జయ జయ ధ్వానాల మధ్య రథాలపై ఊరేగే ఆ జగన్నాథ, బలభద్ర, సుభద్రలను దర్శించుకోవడం ఒక నయనానందకరమైన దివ్యానుభూతిని అందిస్తుంది. పూరి జగన్నాథ రథయాత్ర కేవలం ఒక తీర్థయాత్ర కాదు, అది మనసును ప్రశాంతతతో, ఆత్మను విశ్వాసంతో నింపే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఆ క్షేత్రంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడిని అక్కడి సానుకూల శక్తి ఆవహించి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈ ఏడాది జూన్ 27 నుంచి పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. జూలై 5న ముగుస్తుంది. అయితే ఈసారి మీరు జగన్నాథ రథయాత్రకు వెళ్తుంటే అక్కడి నుంచి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదమైనదిగా చెబుతుంటారు. ఆ ప్రత్యేకమైన వస్తువులు కేవలం శుభప్రదమైనవి మాత్రమే కాదు, అవి సాక్షాత్తు శ్రీకృష్ణుడిని, లక్ష్మీదేవిని మన ఇంట్లో కొలువుండేలా చేస్తాయని ప్రగాఢ విశ్వాసం. పూరి నుంచి ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ పవిత్ర వస్తువులంటో ఇక్కడ చూద్దాం. నిర్మాల్యం. జగన్నాథుని దర్శనం తర్వాత భక్తులు తప్పక స్వీకరించేది నిర్మాల్యం. ఇది జగన్నాథునికి నైవేద్యంగా సమర్పించిన అన్నాన్ని ఎండబెట్టి తయారు చేసిన మహాప్రసాదం. దీనిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి భక్తులకు అందిస్తారు. ఈ నిర్మాల్యాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజా మందిరాలలో లేదా ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో సిరి సంపదలకు, ధాన్యానికి ఎప్పటికీ కొరత ఉండదని నమ్ముతారు. ఇది ఇంట్లో ఒక అక్షయ పాత్రలా పనిచేసి కుటుంబ సభ్యుల అభివృద్ధికి తోడ్పడుతుందని భక్తుల విశ్వాసం. చెరుకు. జగన్నాథ ఆలయ ప్రాంగణం నుండి పవిత్రమైన కర్రను లేదా చెరుకును తీసుకురావడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. దీనిని ఇంట్లో ఉంచడం ద్వారా ధైర్యం, జ్ఞానం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని భక్తుల నమ్మకం. పూజా సమయంలో దీనిని తాకడం వల్ల మనకు భగవంతుని శక్తి లభిస్తుందని భావిస్తారు. ఈ కర్ర ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన గృహంలో అడుగు పెడుతోందని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. తులసిమాల. శ్రీ మహావిష్ణువుకు, ముఖ్యంగా కృష్ణావతారానికి తులసి అత్యంత ప్రీతిపాత్రమైనది. పూరీ క్షేత్రం నుండి ఒక తులసిమాలను తీసుకురావడం ఎంతో శ్రేయస్కరం. ఈ మాలను ఇంట్లో ఉంచడం వల్ల గృహంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. తులసిమాల ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది ఇంట్లో ఉంటే శ్రీకృష్ణుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుందని విశ్వాసం. మనసుకు కారకుడైన చంద్రుడు ఈ నెల 24వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సమయానికి దేవతల గురువైన బృహస్పతి ఆ రాశిలోని సంచారం చేస్తుంటాడు. దీనివల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. గురువు, చంద్రుడి కలయికతో ఏర్పడుతున్న ఈ యోగం 3 రాశుల వారికి విశేషమైన ఆర్థిక ప్రయోజనాలను సమకూర్చనుంది. వాటి వివరాలను తెలుసుకుందాం. మొదటిగా తులారాశి. ఈ రాశి వారి ప్రేమ జీవితం చాలా మధురంగా ఉంటుంది. అనేక కంపెనీల నుంచి వీరికి అవకాశాలు వస్తాయి. తల్లికి సంబంధించిన విషయాలపై కొంతకాలంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అవసరం లేదు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల నుంచి తీర్పు వీరికి అనుకూలంగా వస్తుంది. అన్ని విషయాల్లో, అన్ని సమస్యల్లో పరిష్కారం కనుగొంటారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేసి వాటిని సంపూర్ణంగా పూర్తి చేస్తారు. మిథున రాశి. కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్యం నుంచి బయటపడతారు. కెరీర్ పరంగా ముందుకు వెళతారు. పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు వస్తాయి. మీలో ఉన్న టాలెంట్ ఈ సమయంలోనే బయటకు వస్తుంది. కార్యాలయంలో మీపై అందరికీ గౌరవం కలుగుతుంది. పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తారు. కొత్తగా అవకాశాలు వస్తాయి, వాటిని ఉపయోగించుకుంటారు. అలాగే ప్రయాణాలు కూడా చేస్తారు. వృషభ రాశి. ఈ రాశి వారికి మానసికంగా శాంతి లభిస్తుంది. పెళ్లి కాని వారికి పెళ్ళయ్యే యోగం ఉంది. అలాగే పెద్దల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలన్నీ సద్దుమణుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు పూర్తి చేస్తారు. విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కెరీర్కు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.